श्री साई सच्चरितरे नमः। శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి మూల గ్రంథము శ్రవణ పారాయణ 51వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. భక్తులకు ఆశ్రయమైన సాయి మీకు జయము జయము. గీతార్థాన్ని వ్యాఖ్యానించిన గురువరా, సకల సిద్ధులను ప్రసాదించే ప్రభూ, నన్ను కరుణించండి. వేడిని తగ్గించడానికి మలయగిరిపై చందన వృక్షాలు పెరుగుతాయి. అట్లే ప్రపంచంలోని ప్రజలను సుఖపెట్టడానికి మేఘాలు భూమిపై వర్షిస్తాయి. దేవతలను పూజించడానికి వసంత ఋతువులో పూలు పూస్తాయి. అట్లే శ్రోతలను సంతోషపరచడానికి ఈ సాయి కథా పరంపరలు ఉదయించాయి. ఈ సాయి చరిత్రను వింటే శ్రోతలు, వక్త ఉభయులు పవిత్రులవుతారు. విన్నవారి చెవులు, చెప్పిన వారి నోళ్ళు పవిత్రమవుతాయి. గత అధ్యాయంలో అజ్ఞాన నిరసనమవుతే జ్ఞానం ఎలా ప్రకటమవుతుంది అన్న విషయం మరియు తద్విద్ది ప్రణిపాతేన అన్న శ్లోకానికి అర్థం వ్యాఖ్యానించడం జరిగింది. భగవద్గీత పరిసమాప్తిలో 18వ అధ్యాయాంతమందు 72వ శ్లోకం చివర కృష్ణుడు అర్జునుణ్ణి అడిగాడు, ఇప్పటి వరకు ప్రవచనం విన్నావు కదా, మరి దాంతో నీకు మోహం తొలగిపోయిందా అని. ఇదే ప్రశ్నను స్పష్టంగా అడిగాడు, కానీ జ్ఞానం కలిగిందా అని అడగలేదు. అట్లే అర్జునుడు కూడా నా మోహం తొలగిపోయిందని జవాబు ఇచ్చాడే కానీ జ్ఞానం కలిగింది అని చెప్పలేదు. మోహం విచ్ఛిత్తి అయింది అని చెప్పాడు. మోహం అంటే కేవలం అజ్ఞానం. రెండిటి అర్థం ఒకటే అని గీతార్థాన్ని ఎరిగిన వారికి తెలుసు. యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో. 11వ అధ్యాయ ఆరంభంలో అర్జునుడు శ్రీకృష్ణునితో ఇదే అన్నాడు. ప్రస్తుతం ఈ నూతన అధ్యాయంలో కాకాసాహెబు దీక్షితును బాబా మొదట సిరిడీలో ఎలా స్థిరపరిచారు అన్న విశేషమైన విషయాన్ని గూర్చి వివరిస్తాను. అతనికి సిరిడీతో గల రుణానుబంధం, అతనికి సాయిబాబాతో గల దృఢమైన సంబంధం ఏర్పడటానికి మూల కారణాన్నంతా మొదటి నుండి వినండి. అతని విస్తార కథ చిన్న పెద్ద అందరికీ తెలిసినదే. కానీ అతడు మొదట సిరిడీకి ఎలా వచ్చాడు అని అందరికీ తెలియదు. పూర్వ పుణ్య కారణంగా పరమేశ్వరుని కృపాదృష్టి లభిస్తుంది. దాని వలననే తరువాత సద్గురువుతో కలయిక ఏర్పడి శిష్యునికి ఆనందం సమృద్ధిగా లభిస్తుంది. ఈ విషయాన్ని గూర్చి ఈ అధ్యాయంలో శ్రోతల హృదయాలకు ఆనందాన్ని కలిగించే కథాత్రయాన్ని, ముగ్గురు భక్తుల మహాభాగ్యాన్ని వర్ణిస్తాను. పరమార్థ ప్రాప్తి కోసం కోటానుకోటి ఇతర ఉపాయాలెన్నో ఉన్నా సద్గురు కృపాదృష్టి లేకపోతే పరమార్థం ప్రాప్తించదు. ఈ విషయంలో మధురమైన కథను వింటే శ్రోతల కోరిక తీరి వారికి తమ శ్రేయస్సును సంపాదించుకోవాలన్న శ్రద్ధ కలుగుతుంది. గురుభక్తులను సమాధానపరిచే పరమ పావనమైన ఈ అధ్యాయాన్ని శ్రోతలు తమ మంచి కోసం సావధాన చిత్తంతో శ్రవణం చేయండి. హరి సీతారాం దీక్షితు కాకాసాహెబు అన్న పేరుతో ప్రసిద్ధుడు. బాబా భక్తులందరూ అతనిని ప్రేమతో
సగౌరవంగా స్మరిస్తారు. అతని గత చరిత్రను వినాలన్న ఉత్సుకత గల భావికులైన భక్తులకు, రసికులకు ఆనందదాయకమైన అతని కథను సగౌరవంగా చెప్తాను. క్రీస్తు శకము 1909 సంవత్సరం వరకు కాకాసాహెబుకు సాయిబాబా అన్న పేరే తెలియదు. తరువాత అతడే సాయి యొక్క పరమ భక్తునిగా ప్రసిద్ధి చెందాడు. విశ్వవిద్యాలయంలోని విద్య పూర్తి అయిన తరువాత ఎన్నో సంవత్సరాలు గడిచాక ఒకసారి నానాసాహెబు చందోర్కరు లోనావలాకు వచ్చాడు. నానాకు దీక్షితు పాత స్నేహితుడు. చాలా సంవత్సరాల తరువాత వారిద్దరూ కలుసుకుని పరస్పర సుఖ దుఃఖాల విషయాలను ముచ్చటించుకున్నారు. లండను నగరంలో రైలు బండి ఎక్కుతున్నప్పుడు దీక్షితుని కాలు జారగా ఆ కాలికి తగిలిన గాయం బాధ శతవిధాల చికిత్సలు చేసినా తగ్గలేదు. బాధ గురించి వృత్తాంతాన్నంతా సంభాషించుకుంటూ ఉండగా అక్కడ సహజంగా శ్రీ సాయిబాబా మహిమ నానాకు గుర్తుకు వచ్చింది. ఈ కాలి కుంటితనం పూర్తిగా పోవాలని ఉందా? ఉంటే మా గురువుగారి దర్శనానికి రండి అని నానా కాకాసాహెబుతో చెప్పాడు. పైగా నానా ఆశ్చర్యకరమైన సాయి యొక్క వృత్తాంతాన్ని, ఆ సత్పురుష శిరోమణి గురించిన మహిమను ఎంతో సంతోషంగా దీక్షితునకు తెలియజేశాడు. నా మనుషులు ఎంత దూరంలో ఉన్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే దారం కట్టి పిచ్చుకని లాక్కుని వచ్చినట్లు వెంటనే లాక్కుని వస్తాను అని బాబా నిత్యం చెప్పే వచనం. మనం వారి మనుష్యులం కాకపోతే వారి వైపు ఆకర్షింపబడం అని నానా చెప్పారు. మీరు వారి మనిషి కాకపోతే మీకు వారి దర్శనం కాదు. ఇదే బాబా యొక్క గుర్తు. కనుక మీ అంతట మీరు అక్కడికి వెళ్ళలేరు. సాయి గురించిన వర్ణన విని దీక్షితు మనసుకు సంతోషం కలిగి నేను వచ్చి బాబాను దర్శనం చేసుకుంటానని నానాతో చెప్పాడు. ఈ నా కాలి గురించిన మాటెందుకు? శరీరం నశ్వరం కనుక ఈ కాలి బాధ ఎంతకాలమైనా ఉండని. దాని గురించి నాకేం చింత లేదు. నిరతిశయ సుఖం సంపాదించుకోవటానికి నేను తప్పక మీ గురు దర్శనానికి వెళ్తాను. నాకు అల్ప సుఖాలపై కోరిక లేదు, వానిని కోరను. బ్రహ్మ కంటే వేరే సుఖం లేదు. అదొక్కటే అమూల్యమైన సుఖం. ఆ సుఖం కొరకు నేను మీ గురువుకు దాసుణ్ణవుతాను. ఈ కాలి కుంటితనం ఇలాగే ఉండిపోని. నాకు దీని చింత ఏం లేదు. కానీ నా కుంటి మనసును బాగు చేయండని ప్రార్థిస్తాను. ఏవేవో సాధనలు చేసి చాలా శ్రమపడ్డాను, కానీ మనసు స్థిరపడలేదు. స్వాధీనంలో ఉంచుకోవాలని ఎంత ప్రయత్నించినా నాకు తెలియకుండానే అది జారిపోతుంది. మనసును నిగ్రహించాలని ఎంత జాగ్రత్త పడినా మనసు ఆశ్చర్యంగా దృష్టికి అందకుండా తప్పించుకుని తిరుగుతుంది. నానా, నేను మీ గురువు దర్శనానికి వచ్చి నా మనోవైకల్యాన్ని తొలగించమని ప్రార్థన చేస్తాను. నశ్వరమైన శరీర సుఖాలపై విరక్తి కలిగి పరమాత్మ సుఖంపై ప్రీతిగల భక్తులు పరమార్థాన్ని సంపాదించుకోవటం సాయికి పరమ సంతోషం. శాసనసభ ఎన్నికల విషయాలనే చర్చించుకుంటూ, అంతటా ఆ విషయాన్నే ముచ్చటించుకుంటూ జనులందరూ ఆ పనిలోనే నిమగ్నమయ్యారు. కాకాసాహెబు కూడా తన కోసం ప్రజల అభిమతాన్ని సంపాదించుకోవటానికి
స్నేహితుల వద్దకు అనుకోకుండా అహ్మద్ నగర్ వెళ్ళాడు. కాకాసాహెబ్ మిరికరు అక్కడి సర్దారు. అతడు దీక్షితుకు చాలా సన్నిహితుడవటం వలన దీక్షితు అతని వద్ద బస చేశాడు. అప్పుడు అహ్మద్ నగర్లో అశ్వ ప్రదర్శన ఉన్నందువలన దానికోసం అనేక రకాల మనుష్యులు అక్కడ పోగయ్యారు. బాలాసాహెబ్ మిరికరు కోపర్గాం మామలేదారు అహ్మద్ నగర్లోని అశ్వ ప్రదర్శనానికి హాజరయ్యాడు. దీక్షితు అక్కడికి వచ్చిన పని అయిపోయింది. షిరిడీకి ఎలా వెళ్ళాలి, అక్కడకు ఎవరు తీసుకొని వెళ్ళగలరు అని అతనికి షిరిడీ ధ్యాస పట్టుకుంది. బాబాతో దర్శన యోగం కలగాలి అని దీక్షితుకు అదొక్కటే ఆలోచన. ఎవరు నా వెంట వచ్చి నన్ను బాబా సన్నిధికి తీసుకుని వెళ్ళి వారి పాదాలపై పడవేస్తారు అని దీక్షితుకు చాలా చింత. ఎన్నికల పని ముగిసిపోగానే ఇక షిరిడీకి ఎలా వెళ్ళాలి అని దీక్షితుకు చింత పట్టుకుంది. మిరికర్కు ఆ విషయాన్ని మనవి చేశాడు. కాకాసాహెబ్ మిరికరు, అతని కుమారుడు బాలాసాహెబు ఇద్దరూ తమలో దీక్షితు వెంట ఎవరు వెళ్ళాలి అని ఆలోచించారు. ఆ ఇద్దరిలో దీక్షితుకు తోడుగా ఒకరు వెళ్ళితే చాలు. కానీ ఎవరు వెళ్ళాలి అని నిశ్చయించుకోవడానికి ఆలోచించసాగారు. మానవుని ఆలోచన ఒకటైతే పరమేశ్వరుని సంకల్పం మరొకటి. దీక్షితుని షిరిడీ ప్రయాణానికి అనుకోని ఘటన సంభవించింది. ఇక్కడ దీక్షితు తపిస్తూ ఉండగా అక్కడ భక్తుని ప్రబలమైన కోరికను తీర్చడానికి సాయి సమర్థులు ఎలా కరిగిపోయారో చూడండి. దీక్షితు చింతిస్తూ బాధతో కూర్చుని ఉండగా మాధవరావు అహ్మద్ నగర్కు వచ్చాడు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. మాధవరావు అత్తగారి ఆరోగ్యం బాగలేదు. వెంటనే భార్యతో సహా రమ్మని నగరు నుండి అతని మామ టెలిగ్రామ్ ఇచ్చాడు. ఆ తంతి వార్త అందగానే అతడు తయారై బాబా అనుమతిని తీసుకుని భార్యతో సహా ఆ ఇద్దరూ చితళీకి వెళ్ళారు. 3 గంటలకు వెళ్లే రైలు బండిలో ఇద్దరూ అహ్మద్ నగర్కు వెళ్ళి టాంగా బండిలో ఇంటి గుమ్మం వద్ద దిగారు. అప్పాసాహెబు గద్రే అశ్వ ప్రదర్శన సందర్భంలో ఆ దారిన వెళుతూ అక్కడికి వచ్చారు. అనుకోకుండా మాధవరావు టాంగా బండి నుండి దిగటం చూచి వారికి అత్యంత ఆశ్చర్యానందాలు కలిగాయి. భాగ్యవశాత్తు షిరిడీలోని మాధవరావు ఇక్కడికి వచ్చాడు. దీక్షితుని షిరిడీ తీసుకుని వెళ్ళటానికి ఇంతకంటే మంచి తోడు ఎవరు అని అన్నారు. మాధవరావుని పిలిచి మిరికరు ఇంటికి కాకాసాహెబ్ దీక్షితు వచ్చాడు. నీవు అక్కడికి వెళ్ళు, బాబా లీలను చూడు. దీక్షితు మాకు మంచి స్నేహితుడు. నీవు వెళితే మీ ఇద్దరికీ పరిచయమవుతుంది. దీక్షితు షిరిడీ వెళ్ళాలని అత్యంత కుతూహలంగా ఉన్నాడు. నీవు రావటం అతనికి ఎంతో ఆనందం అని అతనితో చెప్పి ఈ విషయాన్ని దీక్షితుకు తెలియజేశారు. దానితో దీక్షితు చింత దూరమై అతనికి సంతోషం కలిగింది. మామగారి ఇంటికి వెళ్ళి చూడగా అత్తగారి ఆరోగ్యం బాగానే ఉంది. మాధవరావు కాసేపు విశ్రమించగా మిరికరు వద్ద నుండి పిలుపు వచ్చింది. ఆ ఆహ్వానాన్ని అందుకుని మాధవరావు సాయంకాలం పూట దీక్షితుని కలుసుకోవడానికి బయలుదేరి వెళ్ళాడు. అదే మొదటిసారి అతడు దీక్షితుని చూడటం. బాలాసాహెబు ఒకరిని ఒకరికి పరిచయం చేశాడు. ఆ రాత్రి ఇద్దరూ 10 గంటల బండిలో వెళ్ళటానికి ప్రయాణం నిశ్చయమైంది. ఆ విధంగా నిర్ధారణ అయ్యాక ఆ తరువాత వింతను చూడండి.
బాలాసాహెబు బాబా యొక్క ఫోటో పైనున్న తెరను తొలగించాడు. అది బాబా ఫోటో. బాబా భక్తుడైన మేఘ బాబాను త్రినేత్రుడైన శంకరునిగా భావించి పరమ ప్రేమతో పూజించేవాడు. ఆ పటంపైని గాజు పలక విరిగిపోవటం వలన దానిని బాగు చేయించడానికి సిరిడీ నుండి బాలాసాహెబు తన వెంట నగరుకు తెచ్చాడు. బాగుపరిచాక ఆ ఫోటో దీక్షితుని కోసం ఎదురు చూస్తున్నట్టుగా మిరికర్ ఇంట్లోని హాలులో బట్టతో కప్పబడి ఉంది. అశ్వ ప్రదర్శన సమాప్తి అయ్యాక బాలాసాహెబు తిరిగి వెళ్ళటానికి ఇంకా వ్యవధి ఉండటం వలన ఆ ఫోటోను సిరిడీకి తీసుకుని వెళ్ళే బాధ్యతను మాధవరావుకు అప్పచెప్పాడు. బాబా ఫోటోపైని తెరను తొలగించి మాధవరావుకు ఇచ్చి, దీన్ని తీసుకుని సుఖంగా సిరిడీకి వెళ్ళమని అతడు చెప్పాడు. సర్వాంగ మనోహరంగా ఉన్న ఆ పటంపై ప్రథమ దృష్టి పడగానే దీక్షితు నమస్కరించి ఆనందంగా అవలోకించాడు. అకస్మాత్తుగా ఆ విచిత్ర ఘటన ద్వారా దర్శనమిచ్చిన సాయి సమర్థుని చూసి దీక్షితుని కళ్ళు చెమర్చాయి. ఎవరి దర్శనాన్ని కోరుకుంటున్నాడో వారి పటం వారి మూర్తిలా దారిలోనే కనిపించటం అతనికి అత్యంత ఆహ్లాదం కలిగింది. ఆ పటం సిరిడీ నుండి మిరికర్ ఇంటికి రావడం, ఆ సమయంలోనే దీక్షితు అక్కడ ఉండటం విచిత్రమైన ఘటన. దీక్షితు మనసులోని కోరికను తీర్చడానికి సాయి సమర్థులు మిరికరు ఇంటికి ఆ మిషతో వచ్చినట్లు అనిపించింది. లోనావలలో నానా కలిసి మాట్లాడటం, అక్కడే బాబా యొక్క గురుత్వాకర్షణ, బాబాను కలుసుకోవడానికి అంకురార్పణ జరిగింది. లేకపోతే సిరిడీలోని బాబా పటం అప్పుడే అక్కడికి ఎందుకు రావాలి? అంతకాలం ఎందుకు వస్త్రంతో కప్పబడి ఉండాలి? అనుకున్న ప్రకారం మాధవరావు మరియు దీక్షితు బాబా పటాన్ని వెంటబెట్టుకుని ఆనందంగా బయలుదేరారు. ఆ రాత్రి భోజనమయ్యాక ఇద్దరూ స్టేషనుకు వెళ్ళి 2వ తరగతి టికెట్టును తీసుకున్నారు. 10 గంటలయ్యేసరికి రైలు బండి చప్పుడు వినిపించింది. 2వ తరగతి బోగీలో జనం నిండిపోయి ఉండటం చూశారు. అలా తటస్థపడిన ఆ పరిస్థితికి ఇద్దరికీ బాగా చింత పట్టుకుంది. బండి కదలటానికి కాస్త సమయమే ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? జనం ఎక్కువ ఉండటం వలన వెనుకకు వెళ్ళిపోయి మరునాడు సిరిడీకి వెళ్ళాలని ఇద్దరూ నిశ్చయించుకున్నారు. ఇంతలో అకస్మాత్తుగా బండిలో దీక్షితుకు పరిచయమున్న గార్డు కనిపించాడు. అతడు వారికి చక్కగా ఫస్ట్ క్లాసులో కూర్చునే ఏర్పాటు చేశాడు. తరువాత బండిలో కూర్చుని బాబా యొక్క కథామృతాన్ని మాధవరావు ప్రేమావేశంతో చెప్పుతుంటే దీక్షితు ఆనందంగా తిలకించసాగాడు. ఆ విధంగా సమయం సుఖంగా త్వరగా గడిచిపోయింది. బండి కోపర్గాం చేరగానే ఇద్దరూ బండి దిగారు. అక్కడ అనుకోకుండా స్టేషనులో నానాసాహెబ్ చందోర్కర్ను చూచి దీక్షితుకు చాలా సంతోషం కలిగింది. ఇద్దరూ అలా కలుసుకున్నారు. నానా కూడా బాబా దర్శనానికి సిరిడి బయలుదేరాడు. ఆశించకుండానే సంభవించిన యోగానికి ముగ్గురు ఆశ్చర్యపోయారు. తరువాత ముగ్గురు టాంగా కట్టించుకుని ముచ్చటించుకుంటూ అక్కడి నుండి బయలుదేరారు. దారిలో గోదావరిలో స్నానం చేసి పవిత్ర సిరిడి క్షేత్రానికి చేరుకున్నారు. సాయిబాబా దర్శనంతో దీక్షితుని మనసు ద్రవించింది. కళ్ళు అశ్రువులతో నిండాయి.
ఆనందం ఉప్పొంగింది. నేను కూడా నీ కోసం ఎదురు చూసి నిన్ను కలుసుకోవడానికి శ్యామాను నగరుకు పంపాను అని సాయిబాబా అతనితో స్పష్టంగా చెప్పారు. దీక్షితుకు శరీరం పులకించింది. అశ్రువులతో కంఠం గద్గదమైంది. శరీరమంతా చెమటలు పట్టి కంపించింది. చిత్తవృత్తి ఆనందమయమైంది. శరీరం వణకసాగింది. కళ్ళు అర్థోన్మీలితమయ్యాయి. అపరిమిత ఆనందంతో ఈరోజు నా దృష్టి సఫలమైందని సాయి చరణాలను ఆలింగనం చేసుకున్నాడు. మనసుకు ధన్యత అనిపించింది. అతనికి ఎనలేని ఆనందం కలిగింది. అలా తన శరీరాన్ని సాయి సేవకు అర్పించాడు. అతనికి సాయి చరణాలలో నిష్ట కుదిరింది. సాయి అనుగ్రహాన్ని పూర్తిగా సంపాదించాడు. సాయిబాబా సేవ చక్కగా చేయటానికి షిరిడీలో ఒక గృహాన్ని నిర్మించి అనేక సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. సాయి మహిమను బాగా విస్తరింపజేశాడు. సారాంశం: సాయిబాబా తమను సేవించే భక్తులను నిష్కాములనుగా చేస్తారు. వారు భక్తులకు విశ్రామధామం, భక్తులకు పరమ సుఖాన్ని ప్రసాదిస్తారు. చంద్రునికి అనేక చకోరాలు, కానీ చకోరాలకు నక్షత్రనాథుడు చంద్రుడు ఒక్కడే. అట్లే తల్లికి అనేక మంది బిడ్డలు ఉన్నా బిడ్డలందరికీ తల్లి ఒక్కతే. సూర్యునికి కమలాలు అనేకం, కానీ కమలాలకు సూర్యుడు ఒక్కడే. గురువుకు భక్తులు అసంఖ్యాకం, కానీ భక్తులకు తండ్రి అయిన గురువర్యులు సాయి ఒక్కరే. మేఘం కోసం ఆతురతపడే చాతక పక్షులు అనేకం, కానీ చాతక పక్షులకు మేఘం ఒక్కటే. అట్లే బాబాకు అనేక మంది భక్తులు, కానీ భక్తులకు తల్లి తండ్రి సాయి ఒక్కరే. భక్తితో వారి శరణుజొచ్చిన వారి గౌరవాన్ని కాపాడటం, ప్రేమతో వారి కార్యాన్ని సఫలం చేయటం ఇవాళ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రపంచంలో ప్రాణంతో ఉన్న జీవులను మరణం అంతం చేస్తుంది. నేను నిన్ను విమానంలో తీసుకుని వెళ్తాను అని సాయిబాబా దీక్షితుకు అభయమిచ్చారు. వారు చెప్పిన ప్రకారం దీక్షితు తన నోటితో సాయి యొక్క గుణగణాలను గానం చేస్తూ ఉండగా అతనికి మరణం సంభవించింది. నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశాను. మేము రైలు బండిలో ఒక బల్ల మీద కూర్చుని పరస్పరం సాయి సమర్థుని గూర్చిన విషయాలలో మగ్నమై ఉండగా అతడు అకస్మాత్తుగా విమానాన్ని ఎక్కినట్లు అనిపించింది. దీక్షితు ఆ సమయాన్ని ఉపయోగించుకుని అకస్మాత్తుగా తన మెడను నా భుజంపై ఆంచి సుఖాన్ని శాశ్వతానందాన్ని పొందాడు. అతని శరీరం అటూ ఇటూ పొరలలేదు. కంఠంలో గురక శబ్దం లేదు. ఏ బాధ లేదు. అందరూ చూస్తుండగా మాట్లాడుతూ ఉన్న అతని శరీరం చలనరహితమైంది. అలా దీక్షితు తన మానవ శరీరాన్ని వదిలి ప్రాణజ్యోతిని ఆత్మలో విలీనం చేశాడు. విమాన మార్గాన ఆత్మస్వరూపంలో కలసిపోయాడు. అతని జ్యోతి విశ్వజ్యోతిలో విలీనమైపోయింది. సాయి చరణాలలో ధ్యానమగ్నుడవగా అతని శరీరాభిమానం పూర్తిగా నశించి మనోవృత్తి సంపూర్ణంగా శాంతించింది. శరీరాన్ని పూర్తిగా కృష్ణార్పణ చేశాడు. క్రీస్తు శకము 1926 సంవత్సరం జ్యేష్ఠ బహుళ
ఏకాదశి రోజున దీక్షితు కర్మభూమిని వదిలి బ్రహ్మపదాన్ని పొందాడు. ఇది అతని శరీరావసానమని అనుకున్నా, అతనికి విమానం వచ్చింది అని అనుకున్నా, అతడు సాయి చరణాలలో లీనమైనట్లు. ఎవరైనా దీనిని అంగీకరించాల్సిందే. ఇటువంటి ఉపకారానికి రుణం తీర్చుకోవచ్చు అని అనుకునేవారు భక్తి విశ్వాసాలు అసలు లేనివారు. ఎందుకంటే ప్రపంచంలో కనిపించే వస్తువులను ఇచ్చి గురువు రుణాన్ని తీర్చుకోవటం స్వప్నంలో కూడా సంభవం కాదు. చింతామణిని ఇవ్వాలని అనుకుంటే అది రోజు చింతను పెంచుతుంది. అటువంటి వస్తువును ఇచ్చి ఆలోచనకు అందని ఆత్మ వస్తువును చూపించే గురు రుణాన్ని తీర్చుకోవాలనుకోవడం అవివేకం. నిర్వికల్ప వస్తువును ప్రసాదించే గురువుకు కల్పతరువును ఇచ్చి రుణం తీర్చుకోవడం సాధ్యమా? పోనీ ఈ అన్నింటికంటే గురువుకు పరుషవేదిని ఇవ్వతలచితే, పరుషవేది ఇనుమును కేవలం బంగారంగా మాత్రం చేస్తుంది. కానీ గురువు బ్రహ్మరసాన్ని ఆస్వాదింపచేస్తారు. ఏ కోరికలు లేని గురువుకు కామధేనువును ఇచ్చి వారి రుణాన్ని తీర్చుకోవాలంటే తీరుతుందా? అది కోరికలను ఇంకా పెంచుతుంది. కోరికలు లేని గురువు ఏ కష్టమూ లేని స్థితిని ప్రసాదిస్తారు. మాయాతీతమైన పరతత్వాన్ని ప్రసాదించే గురువుకు మాయా ప్రదర్శనమైన విశ్వంలోని సంపత్తినంతా ఇచ్చి గురువు రుణాన్ని తీర్చుకోవాలనుకుంటే అది సరిపోతుందా? శరీరాన్ని గురువుకు దిగదిడుపు తీయాలనుకుంటే శరీరం నశ్వరమైనది కదా. ప్రాణాలను గురువుకు నివాళిగా అర్పించాలనుకున్నా అది మిథ్యే. గురువు శాశ్వతమైన వస్తువులను ప్రసాదించే దాత. వారికి మిథ్యా వస్తువులను అర్పిస్తే రుణం తీరటం అసంభవం. అందువలన అనన్య శ్రద్ధాపూర్వకంగా సాష్టాంగ దండ ప్రణామాలను అర్పించి వారి ఉపకారాలను స్మరించుకుంటూ సద్గురువు చరణాలకు శిరసుతో వందనం చేయండి. గురువు యొక్క ఉపకారాన్ని ఎప్పుడూ స్మృతిలో ఉంచుకోవటమే శిష్యునికి అలంకారం. అంతేకాని వారి ఉపకారాన్నుండి రుణ విముక్తులవ్వాలని తలిచే శిష్యులు ఆత్మానంద సుఖాన్ని పోగొట్టుకుంటారు. ఇంతవరకు కథను శ్రవణం చేసిన శ్రోతల తృష్ణ పెరిగింది. వారి కుతూహలాన్ని గమనించి వారి జిజ్ఞాసను తీర్చే ఒక చిన్న కథను మనవి చేస్తాను. సామాన్య సంసారుల వలె సాధువులు కూడా బంధువుల ఎడ ప్రేమను చూపుతారు, లేదా లౌకిక వ్యవహారాలలో తాము ఎంత దక్షతగా ప్రవర్తిస్తారో ఆ మర్మాన్ని తెలియజేస్తారు. భక్తులను ఉద్ధరించటానికి సాయి ఆయా పాత్రలను స్వయం నటిస్తూ పరమార్థాన్ని బోధిస్తారు. ఈ విషయాన్ని చెప్పే ఒక చిన్న కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఎవరూ ఏమీ చెప్పకుండానే సత్పురుషులు ఇతర సాధువులను ఎలా గుర్తుపడతారు అన్న విషయం తెలుస్తుంది. ఒకసారి గోదావరి నదీ తీరాన ఉన్న రాజమహేంద్ర పట్టణానికి శ్రీ వాసుదేవానంద స్వాముల వారు విచ్చేశారు. వారి ఉపనామం సరస్వతి. వారు గొప్ప అంతర్జ్ఞాని. కర్మ మార్గాన్ని నిష్ఠగా అవలంబించినవారు. వారి కీర్తి గంగా భూతలంపై ప్రతిధ్వనిస్తుంది. వారి కీర్తిని ఆ నోటా చెప్పుకోగా విన్న నాందేడు పట్టణంలోని
పుండలీకరావు మొదలగు భక్తులు స్వామి దర్శనానికి వెళ్ళాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. వారు బయలుదేరి రాజమహేంద్ర పట్టణం చేరుకున్నారు. ఉదయం గోదావరి తీరానికి స్వామి దర్శనానికి వచ్చారు. ప్రభాత సమయాన నాందేడ్కర్ ఇతర భక్తులు నోటితో స్తోత్రాలను పఠిస్తూ గోదావరి స్నానానికి బయలుదేరారు. అక్కడే ఉన్న స్వామిని చూసి భక్తులు వారికి భక్తిగా సాష్టాంగ నమస్కారం చేశారు. సహజంగా కుశల ప్రశ్నలు అవి అయ్యాక మాటలలో షిరిడీ విషయం వచ్చింది. సాయినామం చెవులలో పడగానే స్వామి తమ చేతులు జోడించి ప్రణామం చేసి, వారు మాకు సోదరులు, నిష్కాములు, వారి యందు మాకు అపారమైన ప్రేమ అని చెప్పారు. అక్కడ ఉన్న ఒక శ్రీఫలాన్ని స్వామి పుండలీకరరావు చేతికి ఇచ్చి, షిరిడీ వెళ్ళినప్పుడు దీనిని మా సోదరుని పాదాలకు వందనం చేసి అర్పించు. ఈ దీనునిపై అనుగ్రహముండాలని, వీనిని మరచిపోవద్దని, నాకు వారిపై ఎల్లప్పుడూ ప్రేమ పెరుగుతూ ఉండాలని చెప్పు. వారికి నా నమస్కారమని చెప్పు. మీరు మరలా షిరిడీకి వెళ్ళినప్పుడు నా సోదరునికి ఈ శ్రీఫలాన్ని నా నమస్కారాలతో అర్పించండి. మేము స్వాములం, మేము ఎవరికి వందనం చేయరాదని మా నియమం. అయినా ఈ సందర్భంలో అది శుభప్రదమని ఆ నియమాన్ని ఉల్లంఘిస్తున్నాను. అందువలన సాయిబాబా దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ శ్రీఫలాన్ని సాయి చరణాలయందు మరచిపోకుండా అర్పించండి అని చెప్పారు. వారి మాటలను విని పుండలీకరావు వారి పాదాలకు వందనం చేసి, వారి ఆజ్ఞానుసారమే ఆచరిస్తానని చెప్పారు. స్వామి ఆజ్ఞను శిరసా వహించి తాను ధన్యుణ్ణి అని తలచి స్వామికి శరణు వేడి పుండలీకరావు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. స్వామి సాయిబాబాను సోదరుడు అని అనడం పొరపాట. యావజ్జీవమగ్నిహోత్రం జుహూయాత్ అన్న శృతి వచనానికి అనుగుణంగా సాయిబాబా ప్రవర్తించారు. బాబా ఎదుట అహోరాత్రులు అగ్ని ప్రజ్వరిల్లుతుంటుంది. అది వారి వ్రతం. ప్రజలు దానిని ధుని అంటారు. భక్తుల బాగు కోసం, వారి చిత్తశుద్ధి కొరకు, బ్రహ్మ ప్రాప్తి కొరకు అగ్నిహోత్రాది కర్మలను, ఇతర సాధనలను బాబా ఆచరించేవారు. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి కూడా యతి. వారు అగ్నిహోత్ర వ్రతాన్ని ఆచరించేవారు. అందువలన వారు బాబాను సోదరుడని అనడం అర్థం లేని మాట కాదు. తరువాత నెల తిరగకుండానే పుండలీకరావు నలుగురు మిత్రులను వెంట పెట్టుకుని సాయిబాబా దర్శనానికి బయలుదేరే యోగం వచ్చింది. సామానులను, పళ్ళు పలహారాలను మరియు మరిచిపోకుండా స్వామి ఇచ్చిన కొబ్బరికాయను తీసుకుని అందరూ సాయి దర్శనానికి ఆనందంగా బయలుదేరారు. మన్మాడ్లో దిగారు. కోపర్గాం బండికి వ్యవధి ఉండటం వలన బాగా దప్పిక కలిగితే ఒక కాలువ దగ్గరికి వెళ్ళారు. పరగడుపున వట్టి నీరు త్రాగటం ఆరోగ్యానికి హానికరమని పలహారానికి తెచ్చుకున్న అటుకుల పొట్లాన్ని బయటకు తీశారు. వానిని నోట్లో వేసుకోగా ఆ అటుకులు చాలా కారంగా ఉన్నాయి. కొబ్బరి లేకుండా వానిని తినలేరు గనుక వారి శ్రమ వ్యర్థమనిపించింది. అప్పుడు ఒకడు కొబ్బరికాయను కొట్టి అటుకులలో కలిపి వాని రుచిని చూడండి అని ఉపాయాన్ని చెప్పాడు. కొబ్బరికాయ అని అనగానే అది వెంటనే సిద్ధమయ్యింది. ఇక
పగలగొట్టటం ఎంతసేపు? కొబ్బరి ముక్కలను కలుపుకుని తింటే అటుకులు రుచికరంగా ఉన్నాయి. వానిని తిని నీరు త్రాగారు. కొట్టిన ఆ కొబ్బరికాయ ఎవరిది అని ఎవరూ చూసుకోలేదు. ఆకలి బాధలో ఉండి ఆ విషయాన్ని అంతా మరచిపోయారు. తరువాత కోపర్గాంకు వెళ్లే రైలు బండిలో కూర్చున్న పుండలీకరావుకు దారిలో కొబ్బరికాయ గుర్తుకు వచ్చింది. సిరిడి దగ్గరకు చేరుకోనేసరికి అతనిలో కలవరం బయలుదేరింది. వాసుదేవానంద సరస్వతీ స్వామివారి శ్రీఫలం పొరపాటుగా అటుకులలో కలిసిపోయిందని, అదే కొబ్బరికాయ తగిలింది అని గ్రహించి పుండలీకరావు చాలా భయపడ్డాడు. శరీరమంతా వణికిపోయింది. సత్పురుషుని పట్ల అపరాధం జరిగింది. అతనికి చాలా బాధ కలిగింది. ఎంత పాపాన్ని మూటగట్టుకున్నాను. స్వామి శాపానికి గురి అయ్యాను. అక్కడ వారి వద్ద నా ప్రేలాపనంతా వ్యర్థమైంది. శ్రీఫలానికి పట్టిన గతిని గని పుండలీకరావు చాలా కలవరపడ్డాడు. ఆశ్చర్యంతో అతని మనసు మూగపోయింది. ఇప్పుడు బాబాకు ఏం ఇవ్వాలి? వారితో ఏ విధంగా చెప్పాలి? వారికి నా మొహం ఎలా చూపించను? వారికి ఇవ్వవలసిన శ్రీఫలాన్ని కోల్పోయాను కదా. సాయి చరణాలకు అర్పించవలసిన శ్రీఫలం ఫలహారమైపోయింది. సత్పురుషునికి అగౌరవం జరిగింది అని పుండలీకరావు తనలో దుఃఖపడ్డాడు. బాబా కొబ్బరికాయను అడిగితే మన్మాడ్లో దానిని ఫలహారం చేశామని, ఇప్పుడు ఆ కొబ్బరికాయ లేదని చెప్పలేక అందరూ సిగ్గుతో తలదించుకోవాలి అని అందరి మనసులలో బాధ ఉంది. కొబ్బరికాయ తమ వద్ద లేదని నిజాన్ని చెప్పటానికి సిగ్గు. సాయి మహారాజు సర్వసాక్షి కనుక వారితో అబద్ధం చెబితే పని జరగదు. సాయి దర్శనంతో భక్తులు సంతోషించారు. వారి కళ్ళు ఆనందాశ్రువులతో నిండిపోయి వారి మనసులు ప్రసన్నమైనాయి. మనం ఎప్పుడూ తీగెలు లేకుండానే వార్తలను పంపుతుంటాము. విజ్ఞానపరంగా ఎంతగానో పురోగమనాన్ని సాధించామని చాలా గర్వపడతాం. వాని కొరకు ఎంతో ధనం వ్యయం చేసి అక్కడక్కడ స్టేషన్లను నిర్మించాలి. కానీ సత్పురుషులకు ఏ సాధనలు అవసరం లేదు. మనసుతోనే వార్తలను పంపుతారు. స్వామి పుండలీకరావుకు కొబ్బరికాయను ఇచ్చిన వార్తా విషయం సాయినాథునకు ఏ తంతులు లేకుండానే అందినది. పుండలీకరావు సాయిబాబా దర్శనం చేసుకున్నప్పుడు వారు తమంతట తాము, మా సోదరుని వద్ద నుండి తెచ్చిన నా వస్తువును ఇవ్వు అని అడిగారు. అప్పుడు పుండలీకరావు బాబా పాదాలను పట్టుకుని ఆవేదనతో, నేనేమని చెప్పను? క్షమించమని మిమ్మల్ని ప్రార్థించటం తప్ప నాకు వేరే మార్గం లేదు. నేను కొబ్బరికాయను గుర్తు పెట్టుకుని మరీ తెచ్చాను. కానీ ఆకలిని తీర్చుకోవడానికి కాలువ దగ్గరకు వెళ్ళినప్పుడు అందరం దాని గురించి మరచిపోయాం. అక్కడ దానిని పగులగొట్టి అటుకులలో కలిపి అందరం ఫలహారం చేశాం. కనుక మీకు మరొక కొబ్బరికాయను తెచ్చి ఇస్తాను, దయతో స్వీకరించండి అని అతను లేవబోగా సాయి మహారాజు అతని చేతిని పట్టుకుని వద్దని వారించారు. పొరపాటుగా విశ్వాసఘాతుకం జరిగింది. మీరు దయామయులు, నన్ను క్షమించి మీ హక్కున చేర్చుకోండి. నేను మహా అపరాధిని. సజ్జనులు సాధువులు అయిన స్వామి వచనాన్ని పాటించకుండా
మీకు అర్పించవలసిన శ్రీఫలాన్ని నేను తిన్నాను. ఇది సాధువుల మాట జవదాటటం. నేను ఎంతటి మహాపరాధిని! నా ఈ పాపానికి అసలు నిష్కృతి అంటూ ఉందా? నేను ఎంతటి సిగ్గుమాలినవాణ్ణయ్యాను! ఆ మాటలు విని బాబా నవ్వుతూ, బాధ్యతగా దగ్గరించుకోలేని వాడివి అసలు ఆ కొబ్బరికాయను ఎందుకు తీసుకున్నావు? నీవు నా వస్తువును నాకు తెచ్చి ఇస్తావని నా సోదరుడు నీ మాట మీద ఎంతో విశ్వాసాన్నుంచాడు. దాని పరిణామం ఇదేనా? నీవు పనిచేసే పద్ధతి ఇదేనా? నా సోదరుని కోరిక తీరలేదు కదా. ఆ శ్రీఫలానికి బదులుగా ఎన్ని తెచ్చి ఇచ్చినా దానికి సమానం కావు. జరగవలసింది జరిగింది. ఇప్పుడు వ్యర్థంగా ఎందుకు దుఃఖిస్తున్నావు? స్వామి నీకు కొబ్బరికాయను ఇవ్వడం కేవలం నా సంకల్పం. నా కోరిక ప్రకారమే ఆ కాయ పగిలింది. కర్తృత్వాన్ని అనవసరంగా నీపై ఎందుకు వేసుకుంటావు? నేను అపరాధిని అని అహంకార బుద్ధితో అనుకుంటున్నావు. నేను కర్తను కాను అన్న నిరహంభావాన్ని అలవాటు చేసుకుంటే ఏ బాధ ఉండదు. పుణ్యకార్యాలు మాత్రం నేను చేశానని అనుకున్నప్పుడు పాపకర్మలను కూడా నేనే చేశానని ఎందుకు అనుకోరు? రెండు కర్మల ఫలితము ఒక్కటే. అందువలన నీవు నిరభిమానంగా ప్రవర్తించు. నీవు నన్ను కలుసుకోవాలన్న నా సంకల్పం వల్లనే ఆ కొబ్బరికాయ నీ దోసిలిలో పడింది. ఈ మాట ముమ్మాటికి నిజం. మీరు నా బిడ్డలు. మీ నోట్లో పడ్డ ఆ కాయను మీరు నాకు అర్పించినట్లే. అది నాకు నిశ్చయంగా అందినట్లే అని తెలుసుకో. ఆ విధంగా బాబా తమ వచనాలతో సమాధానపరచగా పుండలీకరావు బాధ మెల్లమెల్లగా తగ్గి అతని మనసు కుదుటపడింది. కొబ్బరికాయ పోవటం అనే మిషతో చేసిన బాబా యొక్క బోధ అతని మనసుకు ఉపశమనం కలిగించింది. అహంభావంతో సతమతమవుతున్న వారి అహంకారం తొలగిపోయి వారు నిర్దోషులయ్యారు. ఇదే ఈ కథాసారం. మనోవృత్తిలో అహంభావం తగ్గుతున్న కొద్దీ పరమార్థంలో అధికారాన్ని సంపాదించి భవాన్ని సులువుగా దాటగలరు. ఇప్పుడు అపూర్వము మధురము అయిన మూడవ భక్తుని అనుభవాన్ని వింటే బాబా యొక్క అసమాన వైభవం, వారి సామర్థ్యం తెలుస్తాయి. ఉత్తర భారతంలోని బాంద్రా తాలూకాలో బాంద్రా పట్టణం పక్కన శాంతాక్రూజ్ అనే పట్టణంలో హరిభక్తులైన దురంధర కుటుంబం ఉండేది. ఆ సోదరులందరికీ సాధువుల ఎడ భక్తి. వారికి శ్రీరాముని యందు దృఢమైన భక్తి విశ్వాసాలు. రామనామమందు వారికి అనన్యమైన శ్రద్ధ ఉండేవి. ఇతరుల విషయాలలో జోక్యం కలిగించుకోవటం వారికి ఇష్టం ఉండేది కాదు. వారి జీవనం సాధారణంగా ఉండేది. వారి పిల్లలు మంచి ప్రవర్తన కలిగి ఉండేవారు. వారి స్త్రీలు కూడా మంచి ఆదరణ కలిగి ఉండేవారు. అందువలన చక్రపాణి వారికి రుణపడి ఉన్నాడు. వారిలో ఒకరు బాలారాం.
అతడు విఠల భక్తుడు, పుణ్య కార్యాలు చేయటంలో ప్రసిద్ధుడు, అందరికీ ప్రీతిపాత్రుడు. అతనికి రాజ దర్బారులో మంచి పేరు. 1878వ సంవత్సరంలో ఫిబ్రవరి 19వ తారీఖున ఒక రామభక్తుని ఇంట ఈ రత్నం భూతలంపైకి వచ్చింది. పాఠారే ప్రభుజాతికి చెందిన ఈ భూషణం ముంబైలో ఒక ప్రసిద్ధ గౌరవనీయమైన కుటుంబంలో జన్మించాడు. ఇతడు పాశ్చాత్య విద్యా పారంగతుడు, న్యాయవాది వృత్తిని చేపట్టినవాడు, తత్వజ్ఞానంలో నిష్ణాతుడు, విద్వాంసుడని అంతటా ప్రసిద్ధి చెందినవాడు. ఇతనికి పాండురంగని యందు అత్యంత ప్రేమ, పరమార్థంలో పరమశ్రద్ధ. ఇతని తండ్రి యొక్క ఆరాధ్య దైవం శ్రీరాముడు, కొడుకుకు విఠలునిపై భక్తి. సోదరులందరూ డిగ్రీలున్నవారు. వారి వ్యవహారం ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండేది. అయినప్పటికీ బాలారామునిపై వారసత్వంగా అపూర్వమైన మంచి సంస్కార ప్రభావం పడింది. ఆకర్షణీయమైన అతని ప్రవర్తన, నిర్మలమైన విచార సరళి, కుశాగ్ర బుద్ధి, సత్ప్రవర్తన, ఈ గుణాలు అనుకరణీయాలు. ఇతడు సమాజ సేవ బాగా చేశాడు. తమ సమాజాన్ని గురించి స్వయం రాశాడు. తను స్వీకరించిన బాధ్యతలన్నీ ముగిసిన తరువాత పరమార్థాన్ని సంపాదించుకోవాలని బయలుదేరాడు. పరమార్థంలో కూడా మంచి పురోగతిని సాధించాడు. భగవద్గీత, జ్ఞానేశ్వరి గ్రంథాలను పఠించి వానిలో ప్రావీణ్యాన్ని సంపాదించాడు. ఆధ్యాత్మిక విషయాలలో దిట్ట అని పేరు పొందాడు. క్రీస్తు శకము 1925వ సంవత్సరంలో చిన్న వయసులోనే సాయి యొక్క ఈ పరమ భక్తుడు బ్రహ్మీభూతుడయ్యాడు. అతని గురించిన చిన్న కథ వినండి. క్రీస్తు శకము 1925వ సంవత్సరంలో జూన్ నెల 9వ తారీఖున ఇతడు ఇహలోక యాత్రను ముగించి విఠలునిలో లీనమయ్యాడు. క్రీస్తు శకము 1912వ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఒక మంచి రోజున దురంధర్ సోదరునికి సాయి సత్పురుషుని దర్బారుకు వెళ్ళే యోగం వచ్చింది. దీనికంటే 6 నెలల ముందు జ్యేష్ఠ సోదరుడైన బాబుల్జీ షిరిడీకి వెళ్ళి వామనరావు వెంట సాయిబాబా దర్శనం చేసుకుని సంతోషంగా తిరిగి వచ్చాడు. అతడు పొందిన మధురానుభవాన్ని మరియు అపూర్వమైన సాయిబాబా యొక్క దర్శన లాభాన్ని తాము కూడా పొందాలని బాలారాం మొదలగు వారు షిరిడీకి వెళ్ళారు. వీరు షిరిడీకి రాకముందే ఇవాళ ఇక్కడికి నా దర్బారు జనులు అనేకులు వస్తున్నారు అని బాబా అందరి వైపు చూస్తూ అన్నారు. ప్రేమతో నిండిన ఆ మాటలను ఎవరో చెప్పగా విని తాను షిరిడీకి వస్తున్నట్లు ఎవరికీ కబురు చేయలేదే. మరి ఈ విషయం బాబాకు ఎలా తెలిసింది అని దురంధర సోదరునికి చాలా ఆశ్చర్యం కలిగింది. కళ్ళ ఎదుట సాయిని చూడగానే పరుగున పోయి వారి చరణాలను ఆలింగనం చేసుకున్నాడు. మెల్లమెల్లగా ముచ్చటించుకుంటుంటే అందరికీ ఆనందం కలిగింది. దురంధర సోదర బృందం రావటం చూసి బాబా, ఈ దర్బారు మనుష్యులు వస్తారని చెప్పాను కదూ, వీరే అని చెప్పారు. తరువాత బాబా చెప్పిన మాటలలో ఒక్కో పదాన్ని వినండి.
పూర్వం నుండి నీకు నాకు పరిచయం. మనది 60 తరాల అనుభవం అని బాబా చెప్పారు. బాలారాం మొదలగు దురంధర సోదరులందరూ వినయంగా చేతులు జోడించుకుని బాబా చరణాలను అవలోకిస్తూ వారి ఎదుట నిలుచున్నారు. శ్రీ సాయి దర్శనంతో వారందరి మనసులు ప్రేమతో ఉత్సాహంతో నిండిపోయాయి. వారి కళ్ళు ఆనంద భాష్పాలతో నిండాయి. వారి జన్మ సార్థకమనిపించింది. కంఠం గద్గదమైంది. శరీరమంతా రోమాంచితమైంది. అష్టభావాలు ఉప్పొంగాయి. బాలారాం పరిస్థితిని చూసి సాయినాథునికి సంతోషం కలిగింది. ఎంతో ప్రేమతో వారందరికీ ఉపదేశ వచనాలను చెప్పారు. శుక్లపక్షంలోని చంద్రుని కళలు రోజు రోజుకు పెరిగేలా నన్ను రోజు రోజుకు అధికంగా ఆరాధించేవారు మరియు మనోవృత్తిని కామక్రోధాది వికారాలను నా కోసం అర్పించిన వారు ధన్యులు. దృఢ విశ్వాసంతో తమ గురువును ఆరాధించే వారికి పరమేశ్వరుడు రుణపడి ఉంటాడు. అట్టి వారిని ఎవరూ చెడు బుద్ధితో చూడరు. అరఘడియ అయినా వ్యర్థం చేయక హరి యొక్క గురువు యొక్క భజనలో శ్రద్ధ ఉన్న వారికి గురువు శాశ్వతమైన సుఖాన్ని ప్రసాదించి భవసాగరాన్ని దాటిస్తారు. ఇటువంటి బాబా వచనాలను విని ఆనందంతో అందరి కళ్ళలో నీళ్లు నిండాయి. మనసులు ప్రసన్నమయ్యాయి. అంతఃకరణం గద్గదమైంది. అందరూ వందనం చేసి సాయి వచనాల పూలమాలను తమ మెడలో వేసుకున్నారు. దానితో భక్తి ఉప్పొంగి ఆనందం కలిగింది. తరువాత అందరూ బసకు వెళ్ళి భోజనానంతరం కాసేపు విశ్రమించి మరలా సాయంత్రం బాబా వద్దకు వెళ్ళి వారికి సాష్టాంగ ప్రణామం చేశారు. బాలారాం వినయశీలి. బాబా పాదాలను ఒత్తసాగాడు. బాబా చిలుంగొట్టాన్ని అతని ముందుకు జరిపి పీల్చమని సైగ చేశాడు. అతనికి అది అలవాటు లేకపోయినా బాబా ప్రసాదమని భావించి కష్టంగా పీల్చి దానిని బాబా చేతికి ఇచ్చి భక్తిగా వారికి అభివందనం చేశాడు. బాలారాం భాగ్యం. అప్పటి నుండి అతని ఉబ్బసపు జబ్బు పూర్తిగా నయమైంది. ఆ ఉబ్బసపు జబ్బు అతనికి 1-2 రోజులది కాదు, పూర్తిగా 6 సంవత్సరాల నాటిది. చిలుం ప్రభావం చెవిలో మంత్రం ఊదినట్లుగా అనిపించింది. చిలుమును ఒక్కసారి పీల్చి సవినయంగా నమస్కరించి తిరిగి ఇచ్చేశాడు. అప్పటి నుండి అతని ఉబ్బసపు జబ్బు పోయింది. మరలా ఎప్పుడూ రాలేదు. మధ్యలో ఒక్కరోజు మాత్రం బాలారాంకు దగ్గు వచ్చింది. అందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది. కారణం ఎవరికీ అర్థం కాలేదు. తరువాత విషయాన్ని కనుక్కోగా ఆ రోజే బాబా తమ శరీరాన్ని వదిలివేసినట్లు తెలిసింది. ఆ భక్తునికి బాబా అలా సూచించారు. బాలారాంకు దగ్గు వచ్చిన రోజే బాబా
తమ శరీరాన్ని త్యజించారు. దీనితో అతనికి తమ నిధనాన్ని సూచించారు. అప్పటి నుండి అతనికి మరణం వరకు మరలా ఎప్పుడూ దగ్గు రాలేదు. ఈ చిలుము అనుభవాన్ని ఎవరైనా ఎలా మరచిపోగలరు? ఆ రోజు గురువారం, పైగా చావడి ఊరేగింపు. దురంధర్ బృందానికి ఇనుమడించిన ఆనందం లభించి ఆ రోజు స్మరణీయకంగా మిగిలింది. 8 నుండి 9 వరకు బాబా ఎదుట ప్రాంగణంలో తాళాలు, తప్పెట్లు, మృదంగ వాదనలతో భజన జరిగింది. భక్తులు అభంగాలు పాడుతుంటే మరోవైపు పల్లకిని అలంకరిస్తుండేవారు. పల్లకి తయారయ్యాక బాబా చావడికి బయలుదేరేవారు. ఇదివరలో 37వ అధ్యాయంలో చావడి ఊరేగింపును విస్తారంగా వర్ణించాను. ఇక్కడ చెప్పటం పునరుక్తి అవుతుంది. బాబా ఒక రాత్రి మసీదులో, 2వ రాత్రి చావడిలో గడిపేవారు. వారి ఆ నియమం ఆగకుండా వారు శరీరాన్ని విడిచే వరకు సాగింది. ఆ చావడి వైభవాన్ని చూడాలని బాలారాంకు కుతూహలం. అందువలన చావడి ఊరేగింపు సమయానికి సరిగ్గా దురంధర్ బృందం అక్కడికి వచ్చారు. సిరిడి గ్రామవాసులు, స్త్రీలు, పురుషులు బాబాను వెంట పెట్టుకుని ఎంతో ఉత్సాహంగా జయజయకారాలు చేస్తూ చావడికి బయలుదేరారు. శ్యామ్ సుందర్ అని అందమైన పేరుగల బాబా గుర్రం వీపు మీద జరీ వస్త్రాన్ని ధరించి చక్కటి అలంకారాలతో థై థై అని నాట్యం చేస్తున్నట్లుగా ముందు నడిచింది. సన్నాయి డోలు మొదలగు వాద్యాలు మ్రోగుతుండగా అలంకరించిన శ్యామకర్ణతో బాబా పల్లకీ వెంట ఊరేగారు. భక్తులు ఛత్రాన్ని పట్టుకున్నారు. పతాకాన్ని చేత పట్టుకుని, ఛత్రాన్ని శ్రీ సాయి శిరస్సుపై పట్టుకుని వింజామరలను వీస్తూ నలువైపులా దివిటీలను పట్టుకుని నడిచేవారు. తాళాలు, మృదంగం మొదలగు వాద్యాలను వాయిస్తూ చక్కగా భజన చేస్తూ బాబాకు ఇరువైపులా నడిచారు. ఇటువంటి రమ్యమైన ఊరేగింపు చావడి సమీపానికి రాగానే బాబా ఆగి ఉత్తరాభిముఖంగా నిలచి విధిపూర్వకంగా చేతులతో ఏవో సూచనలను చేశారు. బాబా భక్తుడు మహాల్సాపతి బాబాకు ఎడమవైపున బాబా పైని ఉత్తరీయాన్ని పట్టుకున్నాడు. బాబాకు కుడివైపున తాత్యా పాటీలు లాంతరు పట్టుకుని నడిచాడు. బాబా ముఖం అసలే సువర్ణవర్ణం, పైగా దీపాల ప్రకాశంతో రాగి కలిసిన బంగారంలా అరుణారుణ ప్రభలతో శోభిస్తుంది. ఆ సమయంలో వారి పవిత్ర దర్శనం మహాభాగ్యం. బాబా ఏకాగ్ర మనసుతో నిలుచుని ఉత్తరాభిముఖంగా కుడి చేతిని క్రిందకు పైకి ఊపినప్పుడు ఎవరినో పిలుస్తున్నట్లుగా అనిపించింది. అక్కడి నుండి చావడికి బాబాను తీసుకుని వెళ్ళి గౌరవపూర్వకంగా కూర్చోబెట్టి వస్త్రాలను, దివ్యాలంకారాలను అర్పించారు. వారి శరీరానికి చందనం పూశారు. ఒకప్పుడు తురాయితో తలపాగాను, మరొకప్పుడు
బంగారు కిరీటాన్ని లేదా ముదురు రంగు తలపాగాను వారి తలపై ఉంచారు. అందమైన జరీ కోటును తొడిగారు. అందమైన రత్నాలు, ముత్యాల మాలలు ప్రేమగా వారి మెడలో వేశారు. ఒకరు వారి నొసటన పరిమళ కస్తూరి తిలకాన్ని దిద్దారు. ఒకరు వారి చరణాలను ప్రక్షాళనం చేసి అర్ఘ్యపాద్యాది పూజలు చేశారు. మరొకరు కుంకుమ పువ్వు కలిపిన చందనాన్ని అద్దారు. ఒకరు వారి నోటికి తాంబూలాన్ని అందించారు. బాబాకు పంచారతిని, కర్పూర నీరాజనాన్ని ఇచ్చినప్పుడు వారి దివ్య తేజస్సు యొక్క శోభ అనుపమానంగా కనిపించింది. పాండురంగమూర్తి ముఖం దివ్య తేజస్సుతో శోభాయమానంగా వెలిగిపోయేలా సాయిబాబా ముఖం కూడా తేజోవంతంగా ప్రకాశించటం చూసి దురంధర్ ఆశ్చర్యపోయాడు. ఆకాశంలో మెరిసే మెరుపును భూమిపై నుండి చూడలేనట్లే సాయి నొసటన తేజస్సు చూడలేక కళ్ళు మెరిశాయి. ఆ మరునాడు తెల్లవారుజామున జరిగే కాకడ ఆరతికి దురంధర ప్రభుతులు వచ్చారు. అప్పుడు కూడా బాబా ముఖంలో అదే తేజస్సును అవలోకించారు. అప్పటి నుండి బాలారాంకు సాయి చరణాలయందు కుదిరిన దృఢమైన నిష్ఠ మరణించే వరకు ఏ కొంచెమైనా చలించలేదు. హేమాడు సాయి చరణాలకు శరణుజొచ్చి తరువాతి అధ్యాయంలో ఈ గ్రంథాన్ని సంపూర్ణం చేసి సింహావలోకనం చేస్తాడు. చివరిసారిగా నాయందు శ్రద్ధ చూపించండి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో భక్తత్రయ వృత్త కథనమను 71వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ సాయి సచ్చరితనే నమః.